హాయ్ అండి. ఏపీ ఐసెట్‌కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్‌తో వచ్చాను. మీరు ఏపీ ఐసెట్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు టోటల్ మార్క్స్ ఎన్ని సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని, పర్సెంటేజ్ ఎంత అని అడుగుతుంది గదా! అవి ఎలా ఎంటర్ చేయాలనే డీటెయిల్స్ మీకిప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇక వీడియోలోకెళ్తే జనరల్‌గా మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకిలా ఓపెన్ అవుతుందండి. మీకిక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది. రిజిస్టర్ నౌ క్లిక్ చేస్తే మీకిలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన బోర్డ్ గాని, ఏపీ ఐసెట్ గాని ఎంటర్ చేసి హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉంటే ఇట్లా మీకు క్యాప్ ఐడీ వస్తుంది. అలాగే పాస్వర్డ్ వస్తుంది. మీ మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ తీసి మీరు ఎప్పుడైనా లాగిన్ అనేది అవ్వచ్చు. డైరెక్ట్‌గా మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా చూపిస్తుందండి. పెండింగ్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ క్లిక్ హియర్ టు కంప్లీట్ ది అప్లికేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు కొన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయండి. ఆధార్ నంబర్ గాని, మీ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్, మేలా, ఫీమేలా, ఫాదర్, మదర్ నేము, మొబైల్ నంబర్ ఉంటుంది. ఇక్కడ ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. అవి మీరు జాగ్రత్తగా చూసి ఫిల్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఆధార్‌లో ఉన్న కమ్యూనికేషన్ డీటెయిల్స్ చూసి ఎంటర్ చేయండి. తర్వాత స్పెషల్ కేటగిరీ మీరు పీహెచ్‌డీయా లేదా పీడబ్ల్యూడీయా, స్పోర్ట్స్ కోటానా ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఎంటర్ చేయండి. వాటికి సంబంధించిన హెల్ప్‌లైన్ సెంటర్‌గా కూడా ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా సర్టిఫికేట్ అడిగితే అప్లోడ్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత కింద మీకు ఎడ్యుకేషనల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా చూసుకోండి. ఆటోమేటిక్‌గా అక్కడ ఫిల్ అయ్యి ఉంటాయి. ఆ ఫిల్ అయ్యి ఉన్నాయి కరెక్టా కాదా అని చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ అంటే డిస్ట్రిక్ట్, స్కూల్ నేము, ఇంటర్ కాలేజ్ నేము, అలాగే డిగ్రీ ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ నేమ్ అనేది క్లియర్‌గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ గనుక ఉంటే ఖచ్చితంగా మీరు హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. మిస్టేక్స్ ఏం లేకపోతే ఇక్కడ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ అప్లోడ్ చేసేయండి. మీ డాక్యుమెంట్స్ అన్ని ఒక పీడీఎఫ్ ఫైల్‌లో మెర్జ్ చేసి అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అడుగుతుంది. ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అప్లోడ్ చేయండి. తర్వాత మీకు ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. ఎంటర్ చేసేయండి. దాని తర్వాత డిప్లొమా డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డిగ్రీ డీటెయిల్స్ అడుగుతుంది. క్లియర్‌గా చూసేసి ఇక్కడ ఎంటర్ చేయండి. మనం మాట్లాడుకోబోయే మెయిన్ టాపిక్ దీని గురించి అండి. ఇప్పుడు దీని గురించి మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేటప్పటికి మీకు అందరికి చాలా మందికి సీజీపీఏ ఉందండి. మార్క్స్ లేవు. అవి ఎలా కాలిక్యులేట్ చేసి వేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి ఇయర్ మీకు 1000 మార్క్స్ అనుకోండి. ఓకేనా? 3 ఇయర్స్ డిగ్రీ కాబట్టి ఎవ్రీ ఇయర్ మీకు 1000 మార్క్స్ అనుకోండి. సో 3000 టోటల్‌కి మనకు 3 ఇయర్స్ వేసుకుందాము. ఇక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్‌గా ఇచ్చారు. మనం కూడా ఎగ్జాంపుల్‌గా 3000 వేసుకోండి. 3000కి మనకు ఫస్ట్ ఇయర్‌లో ఎంతొచ్చింది సీజీపీఏ, సెకండ్ ఇయర్ సీజీపీఏ ఎంతొచ్చింది, థర్డ్ ఇయర్ సీజీపీఏ ఎంతొచ్చిందో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ సీజీపీఏ మీకు 8.95 వచ్చిందనుకోండి. ఫస్ట్ ఇయర్‌ది అది ఎంటర్ చేయండి. దాన్ని ప్లస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సీజీపీఏ ఎంత ఉంది? 8.35 ఎంతో వచ్చింది లేదా 8.39 వచ్చింది. ప్లస్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీకు 8.9 సీజీపీఏ వచ్చింది. ఈ మూడిటిని యాడ్ చేయండి. 26.24 వచ్చిందండి. దాన్ని ఏం చేస్తారంటే ఇంటూ 100 వేయండి. మీ సీజీపీఏ కన్వర్ట్ చేస్తే వచ్చిన మార్క్స్ అనమాట. అంటే మీకు 3000కి 2624 మార్క్స్ వస్తాయి అనమాట. సో అలా చేసుకోండి. అలాగే మీరు అందరికి ఒకే సీజీపీఏ రాదు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి తక్కువ వచ్చినాయి. 5.8 ఒక దానిలో వచ్చినాయి, 6.3 ఒక దానిలో వచ్చినాయి, తర్వాత 8.3 ఒక దానిలో వచ్చినాయి. మొత్తం ఇవి. దాన్ని ఇంటూ 9.5 చేయండి. 193 వచ్చినాయి. ఓకేనా? దాన్ని ఇంటూ 10 చేయండి. 1938 3000కి. సో ఇలా చేసుకోవాలన్నమాట. మీరు మార్క్స్‌ని సీజీపీఏ కన్వర్ట్ చేసుకోండి. లేదు నేను 3000కి వేసుకోను, 3 ఇయర్స్ నేను 1000కే వేసుకుంటాను అనుకుంటే మీకు వచ్చిన సీజీపీఏని సేమ్ అలాగే 8.5 ప్లస్ 9.5 ప్లస్ 6.5 వేసుకుంటే వచ్చింది కదా. దీన్ని డివైడెడ్ బై 3 చేయాలి. ఎందుకంటే మనం వేసుకుంది 1000కే కాబట్టి. ఓకేనా? దాన్ని ఇంటూ 100 చేయండి. 816 మార్క్స్ అనమాట మీకు. ఓకేనా? ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000కి 816 వచ్చినాయి లేదా 3000కి 2500 వచ్చినాయి. దానికి ఏం చేస్తారు ఇప్పుడు పర్సంటేజ్ కావాలంటే సేమ్ 2500 డివైడెడ్ బై 3000.
ఇంటూ 100 83.33%. సో ఇలా కన్వర్ట్ చేసుకొని మీరు ఇక్కడ మార్క్స్లో ఎంటర్ చేయండి. మీకు ఇంకా దీని మీద ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు క్లారిఫై ఇస్తాను, అలాగే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఐసెట్కి సంబంధించిన ఎటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.